ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చెప్పాను కదా, మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము అని చెప్పేసి. అలాగే ఆ గుడి యొక్క ప్రాముఖ్యత, ఇక్కడ దేవుడు స్వయంభూగా వెలిసి ఉండడానికి గల కారణం, ఇవన్నీ కూడా ఒక లాంగ్ వీడియోలోని మీ అందరితోని షేర్ చేసుకుంటాను అని అయితే చెప్పాను కదా. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ గుడి యొక్క ప్రాముఖ్యతని మీరు కూడా తెలుసుకోండి. ఈ వీక్ మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. మా నాన్నగారు మా ఇంటికి వచ్చేసి నన్ను పికప్ చేసుకుని అక్కడి నుంచి మేము అగడంపూడి వెళ్ళాము. అక్కడికి మా ప్రభాకర్ మాయాలు వచ్చిన తర్వాత అందరం కలిసి ఆ కార్లో అయితే వెళ్ళిపోయాము. ముందు వీక్స్ అన్ని కూడా మేము మార్నింగ్ ఒక 8 o'clock కి అలా స్టార్ట్ అయ్యే వాళ్ళమి. సో గుడికి వెళ్ళేసరికి 12:30-1 అయ్యేది. ఆ టైంలోని మాకు అంత క్రౌడ్ అనిపించేది కాదు గుడి దగ్గర. మేము ఎర్లీగా స్టార్ట్ అవడం వల్ల, అంటే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ కి వెళ్ళేసరికి 10:30 అయ్యింది. ఆ టైం కి మాకు జనం చాలా ఎక్కువ అనిపించారు. అంటే ముందు వీక్స్ తో కంపేర్ చేస్తే ఆ వీక్ మాకు జనం ఎక్కువ అనిపించారు. ఇంకా మనం మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్ రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. 7 శనివారాలు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్రని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకి తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించవలసిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు. దీనివల్ల మనుషుల్లో భక్తి భావన పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి వివరిస్తాడు. దీనితో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుతిరుగుతారు. కొన్ని రోజుల తరువాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టె కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, శుచిగా వెళ్తే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెని ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తారు. అలా ఇక్కడి కొలువైన స్వామివారికి వెంకటేశ్వరుగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకొని తిరుమలేశాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో ఆశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థ కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తారు. స్వామివారి దివ్య వాడపల్లి క్షేత్రం రాజమండ్రి నుంచి ఆత్రేయపురం మీదుగా 25 కిలోమీటర్ల దూరంలో మనకి దర్శనం కలుగుతుంది. అదే విధంగా కాకినాడ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం, రావులపాలెం మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ గుడి యొక్క ప్రాముఖ్యత. మీలో ఎవరికైనా ముందే ఈ గుడి కోసం తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ గుడికి చేరుకున్న తర్వాత గుడికి రైట్ సైడ్ లోని స్వామివారి విగ్రహం ఉంటుంది. అక్కడ మనం దీపం వెలిగించేసుకొని
అక్కడ దండం పెట్టేసుకొని మనం 7 ప్రదక్షిణలు అయితే మొదలు పెడతాము. ఈ 7 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకి ₹1, ఒక పువ్వు అవి పట్టుకొని ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి గుడి ముందే 2 హుండీలు ఉంటాయి. ఏదో ఒక హుండీ దగ్గర పువ్వు పెట్టేసి రూపాయిని అయితే హుండీ లోపల వేసేసి మళ్ళీ ఇంకొక ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి. ఇలా మనం 7 ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తర్వాత ఆ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. పూజకు కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి కూడా మనకి అక్కడ గుడి దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. మీరు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళినా పర్వాలేదు, లేదంటే అక్కడ గుడి దగ్గర కూడా మనకి ప్రతిదీ దొరుకుతుంది. 7 ప్రదక్షిణలకి కావాల్సిన 7 రూపాయి కాసులు కూడా అక్కడ అమ్ముతారు. సో మనకి అక్కడ 7 రూపాయి కాసులు కూడా దొరుకుతాయి. అలాగే ప్రతి శనివారం అక్కడ గుడి దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం అయితే జరుగుతుంది. అలాగే గుడికి కొంతమంది తెల్లవారుజామున బయలుదేరిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ మధ్య ఏంటంటే ముందు రోజు అంటే శుక్రవారం రాత్రి గుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి తెల్లవారుజామున దర్శనం చేసుకుని సాటర్డే మార్నింగ్ 10 కల్లా ఇంటికి వచ్చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అలా వెళ్లేలాగుంటే అక్కడ స్టే కూడా ఏమీ ప్రాబ్లం లేదు. గుడి బ్యాక్ సైడ్ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. లేదు అని అంటే మనకి గుడి లోపల పడుకోవడానికి కూడా వాళ్ళు అలౌ చేస్తారు. నైట్ టైం మనకి గుడికి వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్ట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైల్వే స్టేషన్ నుంచి మనకి ఆటోస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఒక మనిషికి 80 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు నైట్ టైం. అదే డే టైం అయితే 70 రూపీస్. ట్రైన్ లో అయితే ఎలా వెళ్ళాలి, కార్ లో అయితే ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్ గా షార్ట్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ఆ షార్ట్స్ చూసేయండి. కార్ లో వెళ్ళడానికి నేను చెప్పిన రూట్ గానీ అర్థం అవ్వకపోతే గూగుల్ తల్లిని నమ్ముకొని వెళ్ళిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దేవుడు రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ పడుతున్నా అని చెప్పేసి ఏమీ అనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.